ఎస్సీ జేఏసీ రాష్ట్ర నాయకుడు ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. గౌరవ పెద్దలు, ఈ మంచిర్యాల జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి మావులి రథయాత్ర రథసారథి సోదరులు ఆత్మీయులు డాక్టర్ విశాఖన్ మహారాజ్ గారు, మంచిర్యాల జిల్లా వివిధ మండలాల నుంచి లేదా మంచిర్యాల జిల్లాను ఆనుకున్నటువంటి ఇతర జిల్లాలు, ఇందాక సోదరులు ఎవరు మాట్లాడుతూ పెద్దపల్లి నుంచి వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ కి, వివిధ సంఘాల ప్రతినిధులకి, అందరికీ, అన్నలకు తమ్ములకు ముందుగా జై భీమ్లు, జై భారత్, జై సంవిధాన్. కూర్చున్న వాళ్ళందరం కూడా అక్షర జ్ఞానం ఉన్నవారు కాబట్టి దానికి తోడుగా గత 15 సంవత్సరాల క్రితము, 15-20 సంవత్సరాల క్రితం నుంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని చాలా ఉధృతంగా ప్రభావితం చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక రూపంలో విద్యార్థిగానో, ఎంప్లాయీగానో, లేదా వివిధ సంఘాల ప్రతినిధులుగానో, లేదా కుల సంఘాల ప్రతినిధులుగానో, మొత్తంగా ఈ తెలంగాణ నేల మీద పుట్టిన పౌరులుగా ఉద్యమంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మమేకమైన మనందరికీ మళ్ళీ ఒక జేఏసీ యొక్క అవసరం ఏమిటి అనే ఆలోచన మనకు కలుగుతుంది. లేదా మనం ఎవరికైనా డాక్టర్ విశాఖ మహారాజ్ గారు ప్రారంభించి కొనసాగిస్తున్నటువంటి ఈ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, దాని అవసరం ఏమిటి అని మన కుటుంబ సభ్యులకే కావచ్చు, మన జీవిత సహచరులకు కావచ్చు, మన కన్న బిడ్డలకు కావచ్చు, మన రక్త బంధువులకు కావచ్చు, మన స్నేహితులకు కావచ్చు, మొత్తంగా సమాజానికి అర్థం చేయించడానికి కావలసినటువంటి భావజాల పరమైనటువంటి స్పష్టత మనకు అవసరమని నేను భావిస్తున్నాను. ఇందాక చాలా మంది చాలా చక్కగా సమయం తక్కువ తీసుకున్నప్పటికీ చాలా స్పష్టమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినారు. అందుకు వారికి పేరు పేరున అభినందనలు, జయదేవి. అన్నలారా, మనసులో చాలా గౌరవంగా ఒక వ్యక్తి పట్ల గౌరవంగా ఆరాధించడం, అభిమానించడం ఒకటైతే, ఆ వ్యక్తి సమాజం అంతా ఒకవైపు నిలబెడితే సమాజంలో ఉన్నటువంటి అణిచివేతను, సమాజంలో ఉన్న అసమానతలను, సమాజంలో మన కంటికి కనబడకుండా కనబడ్డట్టే కనబడుతున్నాయని మనం ఆలోచించి స్పృహ తీసుకునే లోపు మనల్ని మింగేసేటువంటి అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అడ్డంకుల్ని, అవమానాలని, అణిచివేతల్ని గమనించి ఎవరో ఒకరు చాలా సంవత్సరాల తర్వాత సమాజంలో చైతన్యం కోసం ముందుకు నడుస్తారు. అట్లా చరిత్రలో మనకు గౌతమ బుద్ధుడు ఉన్నాడు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల అసమానతల్ని, వర్గ వైషమ్యాలను, స్త్రీ పురుషుల మధ్య గూడు పట్టుకున్నటువంటి అనేక అసమాన విలువల్ని మార్చడం కోసం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు ఒక సంఘ సంస్కర్తగా, ఒక రాజనీతి ప్రవక్తగా బయలుదేరినాడు. అట్లా కాలక్రమంలో ఈ దేశంలో ఎంతో మంది ప్రవక్తలు, భక్తి ఉద్యమకారులు, రాజకీయ తత్వవేత్తలు, రాజనీతిజ్ఞులు మన తరపున గతంలో ఉద్యమాలు చేసినారు, సంస్కరణ తీసుకొచ్చినారు. కాబట్టి ఇవాళ కాస్తో కూస్తా ఈ అవగాహనతో మనము సమాజంలో నిలబడి మనకు రావాల్సిన హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి రాజ్యాంగ విలువల కోసం పరితపిస్తూ కొట్లాడగలుగుతున్నాం.
ఆ పరంపర చరిత్రలోనే నేను డాక్టర్ విశారదన్ గారిని చూస్తాను. తెలంగాణ నేల, ఈ తెలంగాణ సమాజము, తెలంగాణ సమాజంలో అణగారిన సామాజిక వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఏదో ఒక తరుణంలో చేసుకున్నటువంటి ఒక సామాజిక ఉద్యమ ఫలం డాక్టర్ విశారదన్ గారు. ఇవాళ జేఏసీ ఎందుకు పెట్టాము అనేది కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ జేఏసీ ద్వారా రేపు రాబోయే కాలంలో తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా రాజకీయంగా రాబోయేటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దాని ప్రభావం తెలంగాణ ప్రాంతం మీద పడితే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా రాష్ట్రాలకు జరిగేటువంటి నష్టాలేమిటి, కష్టాలేమిటి, గత చరిత్ర యొక్క అనుభవాలను పరిగణలోకి తీసుకొని వర్తమాన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాల పట్ల ఒక స్పష్టమైన, ఒక చక్కని దారి వేసుకోవడానికి, ఒక స్పష్టమైన ఆలోచనను రూపొందించుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయాలి, ఎట్లాంటి ఆలోచనలు చేయాలి, ఆ ఆలోచనకు తగ్గట్టు మన కార్యాచరణ కూడా ఎంత ఆకర్షితుతో ఉంటే భవిష్యత్తులో మనము, మన పిల్లలు, మన తాతలు, మన తండ్రులు, మన ముత్తాతలు పడ్డటువంటి అవమానాలు, నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు పడకుండా ఉండడానికి మనం ఏం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా, చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు పడుతున్న తపన, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సంకల్పించిన యొక్క ఈ మా భూమి రథయాత్ర యొక్క సంకల్పం యొక్క సాఫల్యత ఏమో మనకు అర్థం కాదు. మనందరికీ తెలుసు, నిధులు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి ఈ 4 ప్రధాన భూమికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే దానికి చాలా సుదీర్ఘమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనే దానికి ఈ తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఇట్లాంటి చాలా మీటింగ్లు, కొన్ని వందల వేల మీటింగ్లు పెట్టుకుంటే ప్రజల నుంచి వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న అవమానాలు, ప్రజలు సమాజం నుంచి, పాలకుల నుంచి ఎదుర్కొంటున్న అనేక సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అనేక సమస్యల యొక్క దాంట్లో నుంచి ఎదిగొచ్చినటువంటి అభిప్రాయాలే ఇవి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అని. అలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, ప్రజా సంఘాలు వచ్చినాయి, సంస్థలు వచ్చినాయి, డాక్టర్లు, లాయర్లు, ఒకటి కాదు ఈ సబ్బండ కులాలు కలిస్తే జై తెలంగాణ అంటే తెలంగాణ పాలక వర్గాలు అనివార్యంగా తెలంగాణను భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ విభజించి ఒక భౌగోళిక విభజన చేసి మనకు మన రాష్ట్రాన్ని ఇచ్చారు. మనకు అనిపించవచ్చు తెలంగాణ వచ్చి కనీసం 15 సంవత్సరాలు అయితే లేదు, దాదాపు ఒక 200-300 సంవత్సరాల పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రావడంతోనే మళ్ళీ ఇది ఏంది, ఇదేం కొట్లాట అని కొంతమంది బయట మాట్లాడుతుంటారు. ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ వచ్చిన మీటింగ్ వచ్చిన వాళ్ళం కావచ్చు, కొంత ఆలోచన పరులుగా ఉండి రాష్ట్రం సాధించుకున్నాం, కానీ సాధించుకున్న రాష్ట్రంలో ఒక బీసీలకు ఏమి అన్యాయం జరుగుతుంది, బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను ఈ పాలకులు ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, షెడ్యూల్ కులాలకు న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా రావాల్సిన కనీస హక్కులు రావట్లేదు, షెడ్యూల్ ట్రైబ్స్ కి న్యాయంగా, ధర్మంగా రావాల్సినటువంటి హక్కులు కాలరాయబడుతున్నాయని ఎవరైనా మనం ఈ మాట అన్నప్పుడు తెలంగాణ సమాజంలో మెజారిటీ సమాజం అంతా కూడా మన వాళ్ళే, మన బీసీలే, మన ఎస్సీలే, మన ఎస్టీలే, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా సమాజంలో ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల్లో పుట్టి పెరిగి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, బుద్ధిజీవులు ఒక మాట అంటారు, రాలేదు అప్పుడు ఇది ఏం తొందర మీకు, మనలకు సమయం కూడా ఇచ్చేటువంటి ఓపిక లేదు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఇవాళ మనం ఆలోచించవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సబ్బండ జాతులన్నీ రోడ్డు మీదకి రావడం, ఇన్ని ఉద్యమాలు చేయడం, ఇన్ని త్యాగాలు చేయడం, జైలన్నీ నిండినాయి, రోడ్లన్నీ జనసముద్రమైంది, అనేక రక్తపాతం,
అనేక కొట్లాట, అనేక మంది త్యాగాలు చేస్తే మరి త్యాగాలు చేసిన దాంట్లో ఎవరున్నారు? కాబట్టి సాధించుకున్న తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు ఏమిటి? ఉదాహరణకు రాష్ట్రం గురించి పెద్దలు వివరిస్తారు. ఈ ఉత్తర తెలంగాణ అంటాం మనం. ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం దాకా, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గోదావరి నది పరివాహక ప్రాంతం. ఇది ప్రకృతి సిద్ధంగా ఈ తెలంగాణకు ఒక పెద్ద వరం, కోల్ మైన్ ఏరియా ఇది. ఈ ప్రాంతం అంతా ఇవాళ మంచిర్యాల ఇంత గొప్పగా, ఇంత కాంతివంతంగా మెరుస్తుందనంటే ఈ ప్రాంతానికి దాదాపు ఒక 200 సంవత్సరాల క్రితం 1886-89 కాలంలో ఆనాడు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నిజాంలు, అక్కడ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న బ్రిటిష్ వాడు ఇక్కడ పరిశోధన చేసి ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయని, ఈ బొగ్గును వెలికి తీస్తే ప్రపంచానికే వెలుగును పంచవచ్చని వాడు సంకల్పించడం, ప్రభుత్వం సహకరించడం ద్వారా తెలంగాణ 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ కాలంలో వ్యక్తికి బానిసలుగా బతుకుతున్న మాలలు, మాదిగలు, సాకళ్ళు, మంగళలు, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలే అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి దొరతనాన్ని ఆ యొక్క హింసను తట్టుకోలేక ఎంతో మంది పారిపోయి వస్తే ఇక్కడ భూగర్భంలో, తల్లి గర్భంలో బిడ్డ ఎట్లయితే చొరబడి మళ్ళీ భూప్రపంచాన్ని చూస్తుందో అట్లా తల్లి గర్భంలోకి పోయి ప్రపంచానికి వెలుగు పంచినటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా, ఈ వరంగల్ జిల్లా, ఈ కరీంనగర్ జిల్లా, ఈ ఖమ్మం జిల్లా ఇవాళ గొందలగడ్డగా మారింది. ఓపెన్ కాస్ట్ విధానం వచ్చిన తర్వాత వాస్తవానికి 400 నుంచి 500 సంవత్సరాల కాలం వరకు కూడా మనిషి శ్రమిస్తే తీయలేనంత బొగ్గు భూగర్భంలో ఉంది. ప్రకృతి ఈ తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన గొప్ప వరం. దాన్ని కాపాడుకుంటూ మానవ అవసరాల మేరకు మాత్రమే తీసుకొని కనుక వాడుకుంటే భారతదేశాన్ని ఏలగలిగేటువంటి శక్తి సంపద ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణకు ఉండే. కానీ తెలంగాణ రాకముందుకు ఆంధ్ర పాలకులుగా ఉన్నప్పుడు దీన్ని 1990 తర్వాత అన్ని దాదాపు 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. దాదాపు 20 వరకు ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నాయి. ఈ మొత్తం చరిత్ర చూస్తే 1,60,000 మంది కార్మికులు బతికేవారు. అంటే ఒక్క మనిషి పనిచేస్తే కుటుంబంలో, ఒక కుటుంబంలో ఒక భర్త, ఒక భార్య, 2 పిల్లలు అనుకుంటే 1,60,000 పైచిలుకున్నటువంటి కార్మిక వర్గము. ఆ 1,60,000 మందిలో మెజారిటీ ప్రజలు మళ్ళీ మన వాళ్ళే. నేను ఇందాక చెప్పినట్టు కరీంనగర్ నుంచి కావచ్చు, ఆదిలాబాద్ నుంచి కావచ్చు, ఆనాడు గ్రామాలలో దొరల యొక్క, రెడ్ల యొక్క, కర్ణం బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక, వాళ్ళు పెట్టే హింసను తట్టుకోలేక, ఎట్టి చాకిరి అంటే తెలుసు కదన్నా, శ్రమ చేయడం మాత్రమే మనిషి పని తప్ప శ్రమకు ఫలితాన్ని తిరిగి ఆశించకుండా పనిచేసేటువంటి ఒక గొడ్డులాగా, ఒక యంత్రంలాగా పనిచేశారు మన తాతలు, మన తండ్రులు. అట్లాంటి శ్రమ నుంచి, అట్లాంటి బాధ నుంచి బయటపడొచ్చి ఇంత గొప్ప సృష్టి చేస్తే మరి పాలకులు ఏం చేశారు? పాలకులు వ్యవస్థనంతా ధ్వంసం చేసినారు. జాగ్రఫీ ప్రకారం చూస్తే ఈ యొక్క నేల దక్కన్ పీఠభూమి అంటారు. ప్రపంచంలో చాలా అరుదైనటువంటి గుణాలు కలిగిన నేల. ప్రపంచంలో జపాన్ భూకంపాలతో తలదిగుతున్నది, మలేషియా తలదిగుతున్నది, యూరోప్ లో సగం దేశాలన్నీ కూడా సునామీలతోని, భూకంపాలతోని అతలాకుతలం అవుతుంటే భారతదేశంలో ఒక అరుదైన ప్రాంతం తెలంగాణ, అందులో ఉత్తర తెలంగాణ. అట్లాంటి తెలంగాణను, అట్లాంటి సహజ వనరులున్న తెలంగాణను, అట్లాంటి కొన్ని లక్షల సంవత్సరాలు మనిషికి జీవన ఆధారాన్ని కలిగించేటువంటి ఈ ఉత్తర తెలంగాణను ఇవాళ గతంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ సాధించుకున్న తర్వాత అటు కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ధ్వంసమే చేస్తున్నారు. ఈ తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఏం ఆశిస్తుందనంటే సాధించుకున్న తెలంగాణలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం మేము. అంటే ఇప్పుడు బతుకున్న మనిషి అవసరాల కోసం ప్రకృతిని వాడుకుంటూ ఆ ప్రకృతిలో ఉన్న వనరులను నెక్స్ట్ తరానికి కూడా అందించడానికి ఒక శాస్త్రీయమైనటువంటి, ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన చేయడం అనేది మనిషికి అవసరం. మన నాన్న మన గురించి ఆలోచించకపోతే ఈ 4 మాటలు మాట్లాడే శక్తి, ధైర్యం ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది?
అట్లా ఈ సమాజం ఆలోచించకపోతే రేపు భవిష్యత్ తరాలు ఈ సమాజంలో బతుకుతాయా, ఈ ప్రకృతిలో ఉంటాయా అని ఆలోచిస్తున్న మనలాంటి వాళ్ళకి ఏమీ దొరకకుండా ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీ ఏం చేస్తారంటే నిధులు నియామకాలు ఆత్మగౌరవం అనే ముచ్చట్లు మాలాంటి వాళ్ళం యాడ్ చేసిన దానికి తప్ప తెలంగాణ కావాలని ప్రచారం చేసిన, భావజాలాన్ని సృష్టించిన, భావజాలాన్ని ప్రచారం చేసిన, రాజకీయ ఉద్యమాలు నిర్మించిన ఈ తెలంగాణ నేల మీద పుట్టినటువంటి ఒక బాపనాయనను, ఒక రెడ్డి ఆయనను, ఒక వెలుమాయనో వీళ్ళెవరూ ఆత్మగౌరవాన్ని అనే మాటలు మాట్లాడలేదు. కానీ మాలాంటి వాళ్ళం ఉస్మానియాలో కాకతీయ యూనివర్సిటీలో ఉండి మాకు సందర్భం అవకాశం వచ్చినప్పుడల్లా ఈ వాదాన్ని ముందుకు తీసుకొచ్చింది. కానీ నీళ్ళు అన్నారు, వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి. సరే, ఎన్ని లోపాలు జరిగినా, ఎంత కరప్షన్ జరిగినా తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ నేలలో నడియాడుతున్నటువంటి నదులను మన ప్రాంతానికి మలుపుకోగలుగుతున్నాం. ఒక కాళేశ్వరమో, ఒక సుద్దిల్లనో, ఒక మేడిగడ్డనో, లేకపోతే ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుకనో దానిలో అనేక కరప్షన్ ఉండవచ్చు కాక గత పాలకులు చేసిన అన్యాయానికి కొంత భిన్నంగా నీళ్ళు వచ్చినాయి. ఈ జేఏసీ ఏం ప్రశ్నిస్తుందంటే, మనం అందరం ఏం అడుగుతున్నామంటే, మనం అందరం ఏం ఆశిస్తున్నామంటే నీళ్లు ఎవరి పొలంలోకి రాస్తున్నాయి? ఈ తెలంగాణ నేల మీద 5 లక్షల ఎకరాల భూమి పంచడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది. అంటే రాజ్యాంగబద్ధంగా వ్యక్తిగత ఆస్తిగా భూమిని గుర్తిస్తున్నప్పటికీ ఒకవేళ 1976లో 1980లో చేసినటువంటి భూ సంస్కరణ చట్టాన్ని కనుక నిజాయితీగా, నీతిగా, రాజ్యాంగబద్ధంగా ఈ పాలకులు కనుక అమలు పరిస్తే ఇప్పటికీ 5 లక్షల వ్యవసాయయోగ్యమైన భూమిని పంచడానికి అవకాశం ఉంది. తెలంగాణ సాధించుకోవడం అంటే కేవలం భౌగోళిక బౌండరీస్ గీసుకోవడమే కాదు. తెలంగాణలో నువ్వు, నేను, మన అమ్మ, మన అయ్య, మనందరం ఎందుకు పాల్గొన్నాం? తెలంగాణ వస్తే ఒక భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంటుందని. తెలంగాణ వస్తే మనకు కాకపోయినా రాబోయే మన బిడ్డలకు జీవితం కొంత సెక్యూరిటీ ఉంటుందని, ఒక భద్రత ఉంటుందని భావించి అందరూ పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ఆ భద్రత భంగపడుతుంది. ఆ భద్రతకు అనేక రకాల ఆటంకాలు సృష్టిస్తున్నారని స్పష్టమైన ఆలోచన ఉన్న తర్వాత ఇంక మనకి ఎట్లా నిద్రపడుతుంది? నిద్రపట్టకూడదు వాస్తవానికి. అందుకనే ఈ 10 గంటలకు 9:30కు అయినా కూడా ఈ 20 మంది 50 మంది కూర్చున్నాం. కాబట్టి నీళ్లు వచ్చిన మాట నిజమే కొంత మేరకు. మా బాధంతో ఏంటంటే నీళ్లు ఎవరి పొలంలోకి వెళుతున్నాయి? ఉదాహరణకు మీ ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటాం. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, నదీ పరివాహక ప్రాంతం చుట్టూ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, గోండ్లు, సుగాలీలు, లంబడీలు దాదాపు 7 నుంచి 8% ఉన్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో. చాలా పెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ఆదిలాబాద్ ఏంటంటే ఈ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24.78% షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారు. ఏ జిల్లాలో లేరు ఇంత శాతం ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు. కానీ ఇంత అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్, అట్లాగే బీసీ సామాజిక వర్గాలు కూడా 52%, 53% ఉన్నారు. ఇంత విస్తృతమైనటువంటి జనసంఖ్య ఉన్న ఈ ప్రజల చేతులలో భూమి ఎంత ఉంది? మీ అందరికీ తెలుసు. ఆదిలాబాద్ అంటేనే వెలుమలు, రెడ్లు, కొంత మేరకు ఎదిగొచ్చినటువంటి మున్నూరు కాపు సమాజం కూడా కొంత మొత్తం. మీరు రాజకీయ చరిత్ర మీకు తెలియని ఏం కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెడ్ల తర్వాత, వెలుమల తర్వాత ఒకసారి ఆదిలాబాద్ లో ఒక విశ్వకర్మ వేణుగోపాలాచారి గారు అనుకుంటా, ఆయన ఒకరు కనబడతారు. జోగు రామన్న కనబడతాడు. ఆ తర్వాత ఇంకెవరిని చూసినా కనబడరు. సరే, రాజ్యాంగబద్ధంగా ఉన్న అవకాశాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీగా ఉండడం, తర్వాత బెల్లంపల్లి, చెన్నూరు. ఈ జేఏసీని ఆశిస్తున్నదంటే వివిధ పార్టీలలో, టిఆర్ఎస్ లలో, కాంగ్రెస్ లోనో, టీడీపీలోనో, బీజేపీలోనో ఉండి మనవాడే, మన రక్తబంధువుడే, మన సోదరుడే, మన సోదరురాలే అక్కడ ఉండి నరవు లేని నాయకులాగా పనిచేస్తే లాభం లేదు. ఈ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ఏం ఆశిస్తుందంటే ఒక నిటారుగా నిలబడగలిగి ఇప్పుడు ఈ తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని, న్యాయాన్ని విడమర్చి చెప్పి నిటారుగా నిలబడి, ఆత్మగౌరవంతో నిలబడి, ఈ పేద జనాల వైపున నిలబడి మాట్లాడగలిగే ధైర్యం ఉన్న నాయకుడు కావాలని ఆశిస్తున్నాడు. మన వివేక్ గారు మనవాడే కావచ్చు,
లేకపోతే వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చినాడు, ఆయన మనవాడే, కులానికి మనవాడే, రక్తబంధువుడే. లేకపోతే బెల్లంపల్లి నుంచి వచ్చిన ఎమ్మెల్యే, అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వీళ్ళు మనవాళ్ళే. ఆదిలాబాద్ లో ఉన్న ఎస్టీ సోదరి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీ వస్తే వాళ్ళు మనవాళ్లే. వాళ్ళు కేవలం శరీరానికే మనవాళ్ళు తప్ప ఆత్మకు, ఆలోచనకు, మనసుకు, ధైర్యానికి మనవాళ్ళు కాదు. కాబట్టి మనమైనటువంటి సశక్తితో, సధర్మంతో మన సమాజం పట్ల గురుతర బాధ్యతతో ఆలోచించేటువంటి రాజకీయ నాయకులను కూడా ఎదిగించుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్ల విషయంలో అట్లే అన్యాయం జరుగుతుంది, నిధుల విషయంలో అలాగే అన్యాయం జరుగుతుంది. నియామకాల విషయంలో అయితే నాకు తెలిసి ఒక సోషల్ సైంటిస్ట్ గా, ఒక పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా నాకేమనిపిస్తుందనంటే, మొత్తం తెలంగాణ ప్రాంతానికి కావలసినటువంటి 4,50,000 మంది ఉద్యోగస్తులు ఉంటే అందులో దాదాపు సింహభాగం సింగరేణిలోనే ఉండాలి. 1,60,000 మంది, 18 ఓపెన్ కాస్ట్లు, 20 అండర్ గ్రౌండ్, దాదాపు 38-40. ఇక్కడ కనుక అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కాకుండా అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్ కనుక ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ వాడుకున్న 1,00,000 నుంచి దాదాపు 2,00,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తెలంగాణలో మాలాంటి వాళ్ళము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఉస్మానియా కేంద్రంగా తెలంగాణ వస్తే ఉత్తర తెలంగాణకి ఏమొస్తుంది అన్నప్పుడు మనుగూరు నుంచి మంచిర్యాల వరకు పాదయాత్ర చేసినాం గద్దరన్న గారి ఆధ్వర్యంలో, శాంతి యాత్ర అని చెప్పేసి. అప్పుడు ఒక నినాదం ఎత్తుకొని బయలుదేరినాం. ఏమన్నాము? తెలంగాణ వస్తే ఉత్తర తెలంగాణను పట్టి పీడిస్తున్నటువంటి ఈ ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ వ్యవస్థను మనం ధ్వంసం చేసుకుందాం, మళ్ళీ తిరిగి పునరావించుకుంటాం. కోల్ మైన్ వ్యవస్థ కాకుండా మన ప్రజలందరికీ ఉద్యోగాలు, దీర్ఘకాలికంగా ఈ సమాజానికి కావాల్సిన అన్ని హక్కులు సాధించుకుందాం అనుకున్నాం. కానీ తెలంగాణ వాదంతో, తెలంగాణ మాట మాట్లాడి మనల్ని నాతో సహా మనందరినీ తన మాటకారితనంతో మనందరినీ బుట్టలేసుకొని రాజ్యాధికారం చేసినటువంటి గత పాలకుడుగా ఉన్న ముఖ్యమంత్రి గాని, ఇప్పుడు వచ్చినాయన గాని ఈ విషయం మాట్లాడలే. ఏం మాట్లాడుతున్నారు? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రకులాల యొక్క ఉద్దేశం ఏమిటంటే మన కుల వృత్తులకు ఆధారంగా ఉన్న వస్తువులు ఇస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. అంటే గొల్లలు ఉన్నారనుకోండి, గొల్ల కుర్మ సోదరులు ఉంటే వాళ్ళకి గొర్రెలు ఇవ్వచ్చు, చాకలి సోదరులు ఉంటే వాళ్ళకి ఇస్తిపెట్లు ఇవ్వచ్చు. అలా తరతరాలుగా మనల్ని హింసించిన, మనల్ని ధ్వంసం చేసిన వ్యవస్థనే మళ్ళీ మనకు పరిచయం చేయాలనుకుంటున్నారు తప్ప వాస్తవానికి మనకు కావాల్సినటువంటి నిజమైన విద్య, నాణ్యమైన విద్య, మనకు కావాల్సినటువంటి నాణ్యమైన వైద్యం, మన పిల్లలకు కావాల్సినటువంటి ప్రపంచంతో పోటీ పడగలిగేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆలోచన ఈ పాలకులకు లేదు. కాబట్టి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అనేది మనం ఆశిస్తున్న, మనం కోరుకుంటున్నటువంటి ఈ మొత్తం సర్వ రంగాలలో, అన్ని రంగాలలో రావాల్సినటువంటి మార్పు కోసం పనిచేయడం కోసమే ఈ జేఏసీ ఏర్పడ్డది. ఈ జేఏసీ గత మార్చి 30వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఏర్పడ్డది. జేఏసీ ఏర్పాటు చేసుకొని ఏదో ఒక సంఘం పెట్టుకొని, ఆ సంఘానికి ఒక కరపత్రం పెట్టుకొని, ఒక లెటర్ ప్యాడ్ పెట్టుకొని హైదరాబాద్ లో ఉండి ఆ పార్టీ దగ్గరికి, ఈ పార్టీ దగ్గరికి, ఈ నాయకుడి దగ్గరికి, ఆ నాయకుడి దగ్గరికి పోయి చందాలు వసూలు చేసుకున్నటువంటి కార్యక్రమం కాకుండా 30వ తారీఖు నాడు జేఏసీ ఏర్పడితే సుందర విజ్ఞాన భవన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుట్టినరోజు ఏప్రిల్ 14వ తారీఖు నాడు 1,00,000 కిలోమీటర్ల భూ రథయాత్ర ప్రారంభం చేయడం జరిగింది. అది ఆదిలాబాద్ లోనే ప్రారంభమైంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్లో వెళ్ళి నిర్మల్లో కంప్లీట్ చేసుకొని రేపు ఉదయం నుంచి ఈ మంచిర్యాల జిల్లాలో ప్రయాణం కొనసాగిస్తున్నారు డాక్టర్ విశారదన్ గారు. కాబట్టి మీ అందరికీ వినమ్రంగా చేతులెత్తి దండం పెట్టి కోరేది ఏంటంటే, మీ అందరికి ఎందుకని అంటున్నానంటే, ఇవాళ నేను వచ్చాను, మాట్లాడినాను, రేపు వెళ్ళిపోతాను. సమయం, సందర్భం, అవకాశం దొరికితే మళ్ళీ వస్తాను. కానీ ఇక్కడ డాక్టర్ విశారదన్న తర్వాత మిగతా మిత్రులందరూ కూడా ఈ మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. మనం ఇక్కడ కూర్చున్న 20 మందినే కావచ్చు, 50 మందినే కావచ్చు. అయినప్పటికీ ఏ ఊరికొచ్చినా, ఏ వాడకొచ్చినా, ఏ మండలానికి వచ్చినా చాలా మంది మాట్లాడుతూ మీరు అన్నదిగా భావించకూడదు. మేము ఉన్నాము, మీరు ఏదంటే అది కాదు, ఇది మనది, మన కార్యక్రమం అని భావించండి. మన ఇంట్లో ఒక పండుగ, మన ఇంట్లో ఒక పబ్బం, లేదా మన ఇంట్లో ఏదైనా బాధ జరిగితే దాన్ని ఐక్యంగా ఎట్లయితే కుటుంబ సభ్యులుగా ఉండి ముందుబడి కొనసాగిస్తున్నామో, ఆయనను ముందుకు తీసి మనం వెనక ఉండడం కాదు, మనం కూడా ఆయన అడుగులో అడుగేసి ప్రయాణం చేయాలి. 18 మండలాలు ఉన్నాయి,
18 మండలాలలో కార్యాచరణ రూపొందిస్తారు మన మిత్రులు. ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా లక్షలాది మంది, వేలాది మందిని ఈ జేఏసీ ఆశించట్లేదు. మనసున్న, అర్థం చేసుకోగలిగే, ఆత్మశుద్ధి ఉన్న, కమిట్మెంట్ ఉన్నటువంటి 10ల సంఖ్యలో ఉన్న, 100ల సంఖ్యలో ఉన్న ఇది ఒక సుదీర్ఘంగా కొనసాగేటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇది ఒక మొదటి మెట్టుగా భావించండి. ఈ మంచిర్యాల జిల్లా అంటే కొంత పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఆదివాసి ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలను మమేకం చేసుకొని కలిసి మీరందరూ కూడా ఈ జేఏసీ యాత్రను ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కలవాలని, మనందరం కలిసి రాబోయే అతి తక్కువ కాలంలోనే తప్పకుండా మనం ఆశిస్తున్నటువంటి సాధించుకున్న ఈ తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్లాగే ఇతర సామాజిక వర్గాల్లో ప్రజాస్వామ్య ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని నిజమైన తెలంగాణ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పౌర హక్కులను సాధించుకునే విధంగా దానికి అనుగుణంగా దాన్ని పునాది చేసుకొని ఈ తెలంగాణలో ప్రతి మనిషి స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతృత్వంగా, సామాజిక న్యాయం వైపు నిలబడడానికి కావలసిన అన్ని సైద్ధాంతిక పునాదులు వేసుకోవడానికి ఈ పోరాటం ఉపయోగపడుతుంది. దయచేసి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించడమే కాకుండా ఆలంబన చేసుకోండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మనకు అర్థమైన మేరకు, మనకు అర్థమైనటువంటి సమాచారాన్ని ముందు మన కుటుంబ సభ్యులకు చెప్పాలి. మన యొక్క జీవిత సహచరులు ఉంటారు, అక్కలు ఉంటారు, అన్నలు ఉంటారు, వాళ్ళకు చెప్పండి, మన పిల్లలకు చెప్పండి, మన స్నేహితులకు చెప్పండి. మీరు ఎక్కడెక్కడైతే సరదా కోసం ఎక్కడెక్కడైతే కూర్చుంటారో, అంటే గ్రామ సావడి కావచ్చు, హోటళ్ళ దగ్గర కావచ్చు, లేదంటే గ్రంథాలయాల దగ్గర కావచ్చు, గ్రామ పంచాయతీ దగ్గర కావచ్చు, మనమే చర్చను తీయాలి, మనమే చర్చను ముందుకు సాగించాలి. భావజాల వ్యాప్తి అనేది ఒక నోటి నుంచి ఇంకొక నోటికి పోతూ పోతూ అలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ అభిప్రాయం అనేది ముందుకు తీసుకెళ్తూ దీని యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఆ లక్ష్యాన్ని మనం అర్థం చేసుకోవడం, లక్ష్యాన్ని మన ప్రజలకు అర్థం చేయించి మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. చివరి ఒక మాట చెప్తాను, పెద్దల విషయాలు చాలా విషయాలు మాట్లాడతాను. ఏమిటి తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అంటే మనకు తెలియకుండానే మన యొక్క చైతన్యం మీద నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు కేంద్రంలో ఉన్నటువంటి వివిధ రకాల పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మన రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ మన రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలను, అభిప్రాయాలని మనమే అర్థం చేసుకోవడంలో ఇంకా వెనుకబడి, మనకు అర్థం కాక, మనకు అర్థమైన మన ప్రజలకు చెప్పలేక, చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయలేక ఇప్పటికీ నిరంతరము మనది కానటువంటి మన జీవితాలను బాగుపరచలేనటువంటి అనేక సిద్ధాంతాలకు, భావజాలాలకు ప్రేరణ పొంది దాంట్లో ఎంతో మంది త్యాగం చేస్తున్నారు మన ముందు తరాలు. ఉదాహరణకు నిన్న కాకమున్న కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ 2029లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీ మహిళల యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడకుండా ఓవరాల్ గా పార్లమెంట్ లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలలో 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్ కి కల్పిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ చేయలేని ఒక గొప్ప ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పేసి ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని రాజ్యాంగ సవరణ చేసి ఒక బిల్లు తీసుకొచ్చింది. మనకు సాధారణంగా చూస్తే అది చాలా గొప్ప ప్రయోగమే, చాలా గొప్ప పనే కదా అనిపిస్తుంది. అరే మహిళలందరూ ఇవాళ ఒక మహిళ నిలదొక్కుని ఒక వార్డు మెంబరు, ఒక కౌన్సిలరు, ఒక సర్పంచో రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టమైన పని కదా. అట్లాంటిది అసెంబ్లీలో 33% దాదాపు 60 మందికి రాబోతున్నారు. అట్లా 545 మంది ఉన్నటువంటి పార్లమెంట్ లో దాదాపు 120-130 మంది మహిళలు రాబోతున్నారు కదా. అది మంచి పనే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనకాల పెద్ద కుట్ర కూడా ఉంది. మహిళలు రావడానికి ఒక అంబేద్కర్ వాదిగా నేను స్వాగతిస్తాను. కానీ ఏ మహిళలు వస్తారు అనేది ప్రశ్న కదా. ఆ వచ్చే మహిళలలో మరి నా బీసీ తల్లి ఉండద్దా, నా బీసీ చెల్లి ఉండద్దా, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ మహిళలు రావాలన్నా వద్దా? అందుకనే మనం ప్రశ్నించినప్పుడల్లా మన గొంతు చాలా నిటారుగా, ఆత్మశుద్ధితోని, ధైర్యంతోని, ఆత్మ సంకల్పంతోని
నీతిగా నిజాయితీగా ఉండి మనం మాట్లాడుతుంటే, విశారదన్న లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే, ఈ వచ్చినటువంటి చైతన్యానికి ఎక్కడో ఒక దగ్గర వెంటిలేషన్ ఇవ్వడం కోసమే రకరకాల నిర్ణయాలు వస్తాయి. మీరు అనుకోవచ్చు, గ్రామ పంచాయతీలో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మధ్య ఒక డ్రామా జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, బీసీ నినాదము, బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పించబోతున్నాం అన్నాడు. బీసీలకు రిజర్వేషన్లు 42% ఎక్కడ కల్పిస్తున్నాడు? మళ్ళీ ఎక్కడ అంటున్నాడు? గ్రామ పంచాయతీలో ఉంటాయి, వార్డు మెంబర్ దగ్గర ఉంటాయి. అంటే గ్రామం నుంచి జిల్లా వరకు మాత్రమే బీసీలు ప్రతినిధులుగా ఉండాలా? ఎమ్మెల్యేలుగా ఉండకూడదా? ఎంపీలుగా ఉండకూడదా? తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ బుద్ధిజీవులుగా మనమే ఆలోచిస్తున్నామంటే ఇక్కడ ప్రారంభమైంది, పైదాకా కూడా అంతే న్యాయంగా, అంతే ధర్మంగా, అంతే స్పష్టతగా ఉండాలని అడుగుతున్నాం. కాబట్టి సాధించుకున్న ఈ తెలంగాణ అనేది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకున్నాం. సాధించుకున్న ఈ భౌగోళిక తెలంగాణలో భారత రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి స్వేచ్ఛాయుతమైన సమానత్వంతో కూడుకున్న, సౌభ్రాతృత్వంతో కూడుకున్న, సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఒక నిజమైన తెలంగాణ సమాజాన్ని నిర్మించడానికి మనం కంకణబద్ధులమై డాక్టర్ విశారదన్ గారు కొనసాగిస్తున్న ఈ యాత్రలో మన పాత్ర ఉండాలి, మనం నడవాలి. అందరం కూడా, చాలా మంది ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే, ముఖ్యంగా మన సామాజిక వర్గాలు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఏమైపోయారంటే చాలా స్తబ్దతకు లెక్కపడుతున్నారు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఒక స్కూల్ టీచర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా దానికి లొంగిపోయి, నేను, నా భార్య, నా పిల్లలు, వాళ్ళని చూసుకొని వాళ్ళని పెద్దగా చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి చాలా న్యారో లైఫ్లోకి మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా ఉండకుండా, ఒకవేళ మనకు ఆలోచన వచ్చిన డాక్టర్ విశారదన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, వారికి కుటుంబం ఉంది, వారికి పిల్లలు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి మనలాగా అన్ని బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి. అయినా కూడా వాటిని చూస్తూనే, వాటిని కొంత త్యాగం చేస్తూనే అశేష ప్రజానికమైనటువంటి దాదాపు 3 కోట్ల మంది ఉంటే, ఆ 3 కోట్ల మందిలో 70-80%, 90% అంటే 2,50,00,000 మంది మనం ఉన్నాం. ఈ 2 కోట్ల 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క జీవితాల్లో నిజమైనటువంటి వెలుగును చూడడం కోసం ఒక్క వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు, ఒక్క వ్యక్తి నడుస్తున్నాడు ధైర్యంతో. ఏ ధైర్యం ఉంది ఆయనకు? కేవలం మనోధైర్యం మాత్రమే ఉంది. మనందరి మీద నమ్మకం ఉంది, మన ప్రజల మీద అసంఖ్యమైన విశ్వాసంతో నడుస్తున్నాడు. ఒక బుద్ధుని లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక పూలే లాగా, ఒక కాన్సీరామ్ లాగా. మనం బతుకున్న కాలంలో నేను కాన్సీరామ్ గారిని చూడలేదు, కానీ నా జీవిత కాలంలో కాన్సీరాము లాగా నిజాయితీగా, నిబద్ధతతోని రాజకీయ విద్యను అందిస్తున్న విశారదన్ వెంట మనం ఉండాలని, మీరందరూ ఉంటారని, ఈ మంచిర్యాల జిల్లాల జరగబోయేటువంటి ఈ మా భూమి రథయాత్రను దిగ్విజయం చేయడంలో శక్తి వంచన లేకుండా అందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ, రాని వాళ్ళకు కూడా విషయాన్ని సమాచారాన్ని అందించండి. ఎవరో పిలిస్తే రావద్దు. ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు వారు ముందు మాట్లాడినారు అంటే, జనరల్ గా వాళ్ళు మన మీటింగ్లు చాలా డిసిప్లిన్ గా జరగాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి అంశము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి కార్యాచరణ ఇక్కడ నుంచి కూర్చున్న 100 మంది అయినా 20 మంది అయినా కార్యదీక్షలమై ముందుకెళ్ళాలి. మనలో, మన ఆత్మలో, మన మనసులో ఒక బలమైనటువంటి సంకల్పం తీసుకోవడానికి ఇది ఏ మేరకు ప్రేరణగా ఉపయోగపడుతుందని వారు ఆశిస్తారు. కాబట్టి ఆ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు నడుద్దాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా బుద్ధిజీవులందరినీ కలవండి. రాజకీయ పార్టీలలో ఉండవచ్చు, ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మన వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వివిధ పార్టీలలో ఉంటారు, వీళ్ళ సంఘాలలో ఉంటారు. ఈ ప్రాంతానికి ఉన్న చరిత్ర అంతా మీద కొంత అవగాహన ఉన్నవాడిగా చెప్తున్నాను. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విప్లవ భావాల గడ్డ, రాజకీయాల సిద్ధాంతాలు అలాగే ఉండాలని కోరుకుంటారు. కొంచెం గమనించాలి, కొంచెం ఆలోచించాలి. విప్లవాలకు వ్యతిరేకం ఏం కాదు. అదే మావో చెప్పిన సిద్ధాంతమే. మావో 1949లో చైనాలో విప్లవం వచ్చింది. విప్లవం వచ్చిన తర్వాత నాలాగా చాలా మంది సోమరులు ఏమనుకున్నారంటే 20 సంవత్సరాలు అంతా అయిపోయిందని చెప్పేసి ఎవరికి వాడు విచ్చలవిడిగా తిరుగుతుంటే 1969లో మళ్ళీ సాంస్కృతిక ఉద్యమం అని చేపట్టినాడు. నేనేమంటున్నానంటే, సాధించుకున్న తెలంగాణ అనేది ఒక మెట్టు. సాధించుకున్న తెలంగాణలో నిజమైన సాంస్కృతిక మార్పు రావాలి. మనిషిని గౌరవించేటువంటి ఒక సాంస్కృతిక మార్పు రావాలి. తను పుట్టడానికి మనం ఏదో ఒక కులం పుడతాం, యాదృచ్ఛికంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ.
ఆ ప్రక్రియ నుంచి మనిషి బయటపడి మన సోదరుడు, మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లె, మన వాళ్ళు అనేటువంటి ఒక భావన ఏర్పడేటువంటి ఒక మానసిక పరివర్తన కోసం ఇవాళ తెలంగాణలో మరొక ఉద్యమం అవసరం పడ్డది. ఈ తెలంగాణ ఉద్యమంలో మరొక ఉద్యమం అవసరం పడితే ఒక కోదండరాం ఏం రాడు, ఇప్పుడు ఒక బిఆర్ జాదర్ రెడ్డి ఏం రాడు ఇక్కడికి, లేకపోతే ఒక రెడ్డి, ఒక వెల్మ, లేకపోతే ఒక కన్నం రాపనాయనే రాడు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది. మనకు అనిపించవచ్చు, మీకు అనిపించవచ్చు అన్నలారా ఎంతకాలం కొట్లాడదామని చెప్పేసి. కొట్లాడాల తప్పదు. ఇదంతా జీవితం, మానవ ప్రయాణం, మానవ జీవితంలో ప్రతిదీ కూడా దశల వారీగానే జరుగుతుంది. మనకు ఎంతో గొప్ప ఆకాంక్ష ఉండవచ్చు, అదొక ఫేజ్, ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ ను ప్రజాస్వామీకరించడం కోసమే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడింది. అది కేవలం ఒక ఏదో పొద్దులోకి ఏర్పరచుకున్నటువంటి జేఏసీ కాదు. ఈ జేఏసీకి చాలా ఆత్మబలం ఉంది. ఆ ఆత్మబలానికి మన యొక్క శారీరక బలాన్ని, మన యొక్క మానసిక బలాన్ని దానికి జోడు చేస్తే రాబోయేటువంటి అతి తక్కువ కాలంలోనే ఈ దొంగలను మనం రాజకీయంగా పాత్ర వేయవచ్చు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును మన ప్రజలకు ప్రాపర్ గా అర్థం చేయించగలిగితే, అమ్ముడు ఓని సమాజాన్ని నిర్మించగలిగితే, అమ్ముడు ఓని ఓటర్ని కనుక నిర్మించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మీరే మనందరమే అసెంబ్లీలో ఉండవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మనం ఆశిస్తున్నటువంటి ఒక నిజమైనటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని మనం నిర్మించవచ్చు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ జేఏసీ ఏర్పడ్డది తప్ప, ఆ ప్రయత్నంలో భాగమే ఇవాళ మా భూమి రథయాత్ర జరుగుతుంది. మా భూమి రథయాత్ర అంటే కేవలం భూమి కోసం మాత్రమే కాదన్నలారా. మా భూమి రథయాత్ర అంటే అక్కడ చూడండి, రైట్స్ అండ్ రాజ్యాధికార జేఏసీ అన్నారు. భారత రాజ్యాంగం ఆల్రెడీ సగం హక్కులు మనకి ఇచ్చింది. ఇంత స్వేచ్ఛగా మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే నేను ఎవరిని? భారత రాజ్యాంగ బిడ్డని. నాకు శరీరాన్ని ఇచ్చింది నా తల్లిదండ్రులు, కానీ నాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన వాళ్ళు. నన్ను ఇట్లా నిలబడి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కాలరాయబడుతున్నాయి, అనేక రూపాల్లో కాలరాయబడుతున్నాయి. పోలీస్ స్టేషన్ పోతే గౌరవం ఉండదు, డాక్టర్ దగ్గర పోతే సరైన వైద్యం దొరకదు, కన్న బిడ్డలకు సరైన విద్యను అందిస్తామంటే విద్య లేదు. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఈ జేఏసీని కాపాడుకోవాలి, ఈ జేఏసీని పునర్నిర్మించాలి. ఈ జేఏసీని ఊరూరా, వాడవాడ, గ్రామానికి, పట్టణానికి, పల్లెకు పరిచయం చేసి దీనిలో ఉన్నటువంటి నిజమైన ఆత్మను మన ప్రజలకు కనెక్ట్ చేస్తే, చాలా మంది ఏమనుకున్నారు, జయశంకర్ సార్ తిరుగుతుంటే 1952 నుంచి ఆయన మాట్లాడినాడు తెలంగాణ అంటే. 2014 తెలంగాణ వచ్చింది. ఆయన 1952లో తెలంగాణ ఆయన ఆలోచించకపోతే, అప్పుడే ధైర్యం లేకుండా ఆలోచిస్తే మన అందరూ పాల్గొనే వాళ్ళం కాదు. ఇవాళ మనకు విశారదన్న ఆ రూపంలో మళ్ళీ బయటకు వచ్చినాడు. తెలంగాణలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి కుమారన్ నాతను అంటుంటాడు ఎప్పటికీ. తమ్ముడు, మనం తెలంగాణను భారతదేశానికి ఒక తలమానికమైనటువంటి రాజకీయ వ్యవస్థగా మనం చూపించాలి. దానికోసం మనం మన గొంతులో ప్రాణాన్నంత వరకు ప్రయత్నం చేయాలనే వాళ్ళు అంటున్నారు. కాబట్టి నా వంతుగా కొంత విషయాన్ని అవగాహన చేసుకున్న వాడిగా, తల్లిదండ్రుల యొక్క దీవెనలు, సమాజం ఇచ్చినటువంటి తోడ్పాటు, నా స్వశక్తి, ఇవాళ ఒక ప్రొఫెసర్గా ఈ సమాజం నిలబడిన నా పని ఏంటంటే ఇలా జరుగుతున్న నిజాయితీతో కూడుకున్న ఉద్యమాల వెంట నడవడమే నా బాధ్యత. నా కుటుంబాన్ని చూసుకుంటాను, నా పిల్లలు, నా భార్య, వాళ్ళెంత ముఖ్యమో అంతే సమానంగా సమాజాన్ని కూడా ప్రేమించవలసిన అవసరం ఉందని ఆ అవగాహనతో ఉన్నవాడిగా ఎంత వీలైతే అంత మన జేఏసీని బలవంతం చేయడానికి, దీంట్లో మనసా వాచా కర్మన కలిసి నడవడానికి సిద్ధపడే నడుస్తున్నాను. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ మంచిర్యాల. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ మీటింగ్ పెట్టడానికి ఎంత తిప్పలు పడరో నాకు తెలుసు, లక్ష్మణ్ కానీ మిగతా మిత్రులందరూ. అయినప్పటికీ ఏం బాధలేదు, నిరాశపడవలసిన అవసరం అసలే లేదు, నిస్పృహలో గురి కావాల్సిన అవసరం అసలే లేదు. ఈ 10 మంది, ఈ 20 మంది, ఈ 100 మంది రేపు 1,00,000 మందిని తయారు చేయగలుగుతాం. దానికి కావాల్సింది ఏంటంటే ధైర్యం ఉండాలి. 100 మందిలో కూడా ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలుగుతున్నానో రేపు 1,00,000 మంది నిలబడ్డా అదే మాట్లాడగలగాలి. ఎప్పుడు మాట్లాడతామంటే ఐడియాకు, భావనకు మనం కనెక్ట్ అయినప్పుడు. ఆ భావజాలాన్ని సృష్టించి గత 10 సంవత్సరాలుగా ఒక ఒంటరి పక్షిగా తిరిగినాడు. ఇవాళ వేలాది మంది ఈ యొక్క ఆలోచనను గ్రహించినారు. కాబట్టి ఎక్కడి పోయినా కూడా విశారదన్ అంటే ఒక గౌరవం. విశారదన్ ప్రత్యేకంగా చూడని వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దపల్లి నుంచి ఎందుకు వచ్చినారు మన సోదరులు? కనెక్ట్ అయినారు. ఎక్కడ కనెక్ట్ అయినారు? మనసుకు కనెక్ట్ అయినాడు. నువ్వు కనెక్ట్ అయినప్పుడు సమాజానికి కనెక్ట్ అవుతుందని మనమే ఎక్స్పెరిమెంట్, మనమే దానికి ఎగ్జాంపుల్. కాబట్టి మనం కూడా ఇంకా విషయ పరిజ్ఞానాన్ని, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కొంత శాస్త్రీయంగా, కొంత హేతుబద్ధంగా విడమర్చి అర్థం చేసుకొని
మాటలు మస్తు చెప్తారు. ఆ మాటల్లో వెనుక దాగి ఉన్నటువంటి దాపరికం ఏంటిది, మోసం ఏమిటి, ముఖ్యంగా మన ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుందో గ్రహించి ఎవరైనా చెప్తే విని లేదా మనమే గ్రహించి మనం అవలోకన చేసుకొని అవగాహన చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ ఆలోచనలో మీ అందరితో పాటు నేను తప్పకుండా ఆల్రెడీ ఉన్నాను. మనందరం కలిసి నడుద్దామని చెప్పేసి ఈ జేఏసీని ఇలా కాకుండా ఈ జేఏసీ పాదయాత్ర ముగిసే లోపే ముగింపు యాత్ర ఇంతకంటే 10 రెట్లు జరగాల, ప్రజలకు తెలియాలి దీని యొక్క విలువ అని చెప్పేసి అందులో లోకల్ గా ఉన్నటువంటి అన్నలాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఒక గొప్ప మాట అన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక గొప్ప మాట అన్నారు. పార్టీ వేరైనా ఏది వేరైనా ఎక్కడ పార్టీనే, మన అంశం మనదే. పార్టీతోనే ఇప్పుడు అనుబంధంగా ఉండవచ్చు. అవగాహన ఏర్పడిన తర్వాత పార్టీ పనిచేయడు వాడు కొండ మీద గోపాలుడు రాని జేఏసీ అనేది జేఏసీనే అదే ఎజెండా అవుతుంది, అదే జెండా అవుతుంది, అదే మనకు నాయకత్వం వహిస్తుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.